ప్రస్తుతం భారత జట్టు సొంత గడ్డపైన ఇంగ్లాండ్ లాంటి పటిష్టమైన జట్టు మీద ఈ 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ని గెలిచి ఇంకొక మ్యాచ్ మిగిలి ఉండంగానే చాలా అద్భుతంగా రాణించింది. కాగా సొంత గడ్డపై ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ ఆడిన కేఎల్ రాహుల్ మెరుగైన ప్రదర్శన చేశాడు. హైదరాబాద్‌లో జరిగిన టెస్టుల్లో 2 ఇన్నింగ్స్ కలిపి 108 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా అతనికి తొడకండరాలు పట్టేయడంతో జట్టుకు దూరమైపోయాడు. ఈ క్రమంలో బీసీసీఐ వైద్య బృంద పర్యవేక్షణలో చికిత్స పొందిన కేఎల్ రాహుల్ పూర్తి ఫిట్నెస్ సాధించకపోవడంతో మిగిలిన 3 టెస్టులకు అందుబాటులో లేకుండా పోయాడు. ధర్మశాల వేదికగా జరగనున్న ఆఖరి మ్యాచ్‌లో అయినా అతను మైదానంలోకి అడుగు పెడతాడని భావించగా గాయం మళ్లీ తిరగబెట్టినట్లు తెలుస్తోంది. రాహుల్ సమస్య ఏమిటో బీసీసీఐ వైద్య బృందానికి అంతు చిక్కడం లేదు. ఈ నేపథ్యంలో అతనిని లండన్‌కు పంపించేందుకు బోర్డు సిద్ధమైనట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. అక్కడి వైద్య నిపుణులు ఇక్కడ కర్ణాటక బ్యాటర్ చికిత్స ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ గత 3 టెస్టులకు రాహుల్ అందుబాటులో ఉంటాడని అనుకున్నాం. కానీ తను చాలా తీవ్రమైన అసౌకర్యానికి గురవుతున్నాడు. అతని బాధ ఏంటనేది మాకు అర్థం కావటం లేదు. ఇక వికెట్ కీపింగ్ కారణంగా అతనిపై పని భారం ఎక్కువైపోయింది. తొడకండరాల నొప్పితో బాధపడుతున్నాడు. అందుకనే ఇప్పుడు మెడికల్ రిపోర్ట్‌ని బేస్ చేసుకుని ఇంగ్లాండ్‌లో అతనికి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్‌కు పంపించారు అంటూ చెప్పటం జరిగింది. ఈ క్రమంలో అతనిని ఇంగ్లాండ్‌కు రావాలని నేరుగా చెకప్ చేసిన తర్వాతే అసలు సమస్య ఏంటో తెలుసుకోవచ్చని డాక్టర్లు చెప్పడం జరిగింది అంటూ కేఎల్ రాహుల్ హుటాహుటిన దేశం విడిచి అంటే మొన్నటి వరకు బెంగుళూరులో ట్రీట్మెంట్ తీసుకుంటున్న తను దేశం విడిచి లండన్‌కు వెళ్ళడం జరుగుతోంది.